పుష్కర కాలం దాటింది. ఈ రోడ్డుకి మాత్రం మోక్షం లేదు. మళ్లీ పుష్కరాలు వస్తున్నాయి. త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతాం అని పాలకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడో తెలుసా? పచ్చటి పల్లె అందాలకు నెలవుగా మారిన కోనసీమ ముఖద్వారంగా పిలువబడుతూ గోదావరి నది ఒడ్డున ఉన్న బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్లే ప్రధాన రహదారి. దశాబ్దం దాటినా సరే నూతన రోడ్డుకు నోచుకోలేదు. బొబ్బర్లంక నుంచి ఒద్దిపరి వరకు అంటే కేవలం 8 కిలోమీటర్ల రోడ్డు గోతులతో గగ్గోలు పెడుతుంటే ఇటీవల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తూతు మంత్రంగా గోతులను పూడ్చారు. గోతులు మాత్రం పూడ్చారు, కానీ ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే నడుములు వాహనాలు గొల్లవాల్సిందే. అదేంటి గోతులు పూడ్చారు కదా అనుకుంటే అక్కడ కంకర మీద మట్టి పోసినట్లే. గోతులు ఉన్న చోట పెద్ద సైజు కంకర పోసి దానిపై తారుపోత పూశారు. దాంతో సాధారణ రోడ్డు కంటే ఎత్తుగా ఆ మరమ్మతులకు వేసిన ప్యాచ్లు ఉండటంతో దానిపై ఆటోలు బైకులు ప్రయాణించినప్పుడు అటు వాహనంతో పాటు మన నడుములు కూడా గొల్ల అవ్వాల్సిందే. అవి కూడా పూర్తి స్థాయిలో పూడ్చలేదు, నామకా వాస్త అన్నట్లుగా పూడ్చారు. అది సరే, ఈ రోడ్డుకి అంత పెద్ద వార్త, ఇంత సీన్ ఎందుకు ఇస్తున్నారు అని సందేహాలు రావచ్చు. ప్రతి శనివారం సుదూర ప్రాంతాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వేల సంఖ్యలో ఈ రోడ్డు పైన ప్రయాణించాల్సిందే. అదేనండి కోనసీమ తిరుమలగా పేరుంది. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులకు దర్శనమిస్తూ ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రాజమండ్రి నుంచి ఇటుగానే వందల సంఖ్యలో వాహనాలు ప్రతి శనివారం ప్రయాణిస్తుంటాయి. అందుకే ఇంత పెద్ద వార్త ప్రసారం చేయాల్సి వచ్చింది. పుష్కరాల నిధులతో రోడ్లు వేస్తామని, భారీగా నిధులు మంజూరవుతున్నాయని చెబుతున్నారు. కానీ ఈలోగా ఎంతో మంది ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల భక్తులు వాడపల్లికి రాకపోకలు సాగిస్తూ స్థానిక పాలకులను అధికారులను తిడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లే దారి ఇలా వదిలేశారా అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. మొత్తానికి మన పాలకులు ఆ తిట్లను కూడా భోజనం మాదిరిగా తింటున్నారే కానీ రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించి డబుల్ రోడ్ నిర్మించే దిశగా మాత్రం ఆలోచన చేయడం లేదు. చూద్దాం, పుష్కరం దాటిపోయింది. మరోసారి గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి. పాలకులు ఏమాత్రం రోడ్డు నిర్మాణం చేపడతారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.